సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. సార్ ఎలా ఉంది సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తవుతా ఉంది. ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అమోఘం, అద్భుతం. అసలు ఆయన సీఎం అవ్వటం మన అదృష్టం, మన ఆంధ్ర రాష్ట్రం అదృష్టం చూడండి, దాంట్లో డౌట్ లేదు. పరిపాలన నెంబర్ 1గా ఉన్నది. సార్ ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపించే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 10 నెలల పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అదంతా ఫేక్ అండి. ఎలక్షన్ ముందు ఏం చేశారంటే వైజాగ్లో మేము గెలిచిపోయాం అని చెప్పేసి హోటల్ బుక్ చేసాం, లాడ్జీలు బుక్ చేసాం, బస్సులు ఖాళీలు లేవు, రైల్వే స్టేషన్లు ఖాళీ లేవు, రైల్వే టికెట్లు ఖాళీ లేవు, అన్ని ఒకదాంత పదం అంతా అబోత కల్పన ఎలా కల్పించారో ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు పుట్టించే కట్టు కాదు ఇదంతా. ఏమండి, చంద్రబాబు పాలన కానీ కూటమి ప్రభుత్వం పాలన కానీ అమోఘంగా ఉంది, అద్భుతంగా ఉంది. ప్రతి విలేజీలు కూడా చాలా సంతోషంగా, సిటీలతో సహా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. అనగా ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లేవనెత్తే అంశాలు ఏంటంటే సూపర్ 6 పథకాలు అవలంబించట్లా, ఈ సూపర్ 6 పథకాలు అవలంబించడానికి డబ్బులు లేవని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ డబ్బులు అడిగినప్పుడల్లా నా మీద తోసేస్తున్నారు, నేనేదో ఆర్థిక నేరం చేసినట్టు నా మీద రుద్దేసి పథకాలు మాత్రం అవలంబించకుండా చంద్రబాబు నాయుడు గారు కాలయాపన చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజం అంటారు ఇది? అదంతా మసిపూసి మారేడుగా చేసే మాటలేనండి, అవన్నీ నిజం కాదు. ఏమండి, ఇప్పుడు మన రైతులకు సంబంధించి ప్రతి ఖజానాలో కూడా ఏంటంటే ప్రతి ఖజానా ఖాళీ చేశాడు ఆయన. పోయిన సంవత్సరం ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో, వైసీపీ టైంలో మేము రైతులు, మాకు ఏంటంటే ధాన్యం డబ్బులు 3 నెలలు 4 నెలలు పడలేదు, మాకు సరైన సంచులు కూడా ఇవ్వలేదు. చూడండి, ఇవన్నీ కూడా కట్టు కదలే. ఈయన పాలన మటుకు అద్భుతంగా ఉంది, దాంట్లో డౌట్ లేదు. సార్ మీరు రైతు అన్నారు, ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్? చాలా సంతోషంగా ఉన్నారండి. ధాన్యం ఏంటంటే వెళ్ళిన 12 గంటలకల్లా ధాన్యంలో డబ్బులు పడిపోతున్నాయి. మనకు ఆన్లైన్ అయినా విత్తిన 12 గంటలలోపు డబ్బులు ప్రతి రైతుకి పడిపోతున్నాయి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కాకపోతే ఇవాళ పైరు అనేది నష్టం జరిగిందండి. పైరులో మార్కెట్కి ఏదో అపరాలు, మినువులు పెసలకు వచ్చి అపరాలు మార్కెట్కి సంబంధించి ప్రైవేటు వ్యక్తులు ఏంటంటే 7,000 లోపు కొంటున్నారు. మన అదంతా గమనించి రైతులను దృష్టిలో పెట్టుకుని మన చంద్రబాబు గారు ఏం చేశారంటే ప్రభుత్వం కొంటూ 8,680 రూపాయలు ప్రతి ఒక కింటాకి ఇస్తున్నారు. దీంట్లో చాలా సంతోషంగా ఉన్నారండి. దీంట్లో వైసీపీ నాయకులే ఎక్కువ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఓకే ఏమండి, అది అంటే ప్రధానంగా ఇప్పుడు చూసుకుని మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి. అవును, అందులో 40,000 కోట్ల రూపాయలకు పైగా వ్యవసాయ రంగానికే ప్రధానంగా పెద్దపీట వేశారు. ఈ రోజున వ్యవసాయ రంగానికి 40,000 కోట్ల రూపాయలు కనుక రిలీజ్ చేసి రంగం ఇప్పుడు వ్యవసాయం అంతా అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళ్ళేస్తుంది అంటారా? చంద్రబాబు నాయుడు గారు మంచి టెక్నాలజీ సీఎం గారండి. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి రైతు, ప్రతి సామాన్యుడి గురించి, వ్యాపారస్తుడి గురించి, ఉద్యోగస్తుడి గురించి అందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆలోచన చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. అలాగే ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రైతుల ధర్నా అని చెప్పి రైతుల కోసం మేము ధర్నా చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ చాలా మంది ప్రజలు ఏంటంటే మేము చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళు చెప్పినటువంటి మాట, రైతులను మోసం చేసినోడే రైతుల కోసం ధర్నా చేస్తున్నాడు రా బాబు అని చెప్పి విడ్డూరంగా చూస్తా ఉన్నారు. అసలు ఇది ఏంటంటారు విషయం? అసలు ఇది చెప్తున్నాం కదండి, దొంగ అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడుగా. దొంగల్లో గజ దొంగ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ చేతి కింద నాయకులు, ఎమ్మెల్యే గారిని, వీళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా తప్పులు తడికి అనమాట. అది అతనేమంటాడు, అతను ఇప్పుడు రాక్షసుడి చేత మంచి వాక్యాలు వస్తాయా? రావు కదా. మంచి ఆలోచన ఉంటే మంచి నాయకుడు అయితే మంచి మాటలు వస్తాయి. ఆయన చెప్పేదంతా ఫేకు, అది దాంట్లో నిజం లేదు.